అనంతపురం జిల్లా కూడేరు మండలం ముద్దలాపురం గ్రామంలో ఉన్న హరిగిరి నారాయణ స్వామి అనే ఆశ్రమంలో గోవులకు ఏర్పాటు చేసిన పశుగ్రాసం 2 గడ్డివాములైతే ఇక్కడ అగ్నికి ఆహుతైనాయి. అసలు ఆ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? ఆ గడ్డివాములు కాలిపోవడానికి గల కారణాలు ఏంటనేది ఇక్కడ హరిగిరి నారాయణ స్వామి ఆశ్రమంలో ఆశ్రమ ధర్మకర్తలున్నారు. కొంతమంది పెద్దలున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి. ఏం జరిగింది? ఈరోజు సాయంత్రం 4 గంటలప్పుడు ఎలా జరిగిందో తెలియదు. ఇక్కడ ఏ విధంగా వైర్ సర్క్యూట్ అయిందో, లేకపోతే ఏదన్నా ప్రమాదవశాతం ఏమన్నా అగ్ని నిప్పులు పడి ప్రమాదంలో జరిగిందో తెలియదు. ఇక్కడంతా ఉన్నారు. సేవ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు అంతా ఆశ్రమంలో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ 65 ఆవులు, గోవులున్నాయి. గోమాతల కోసం తెచ్చిన గడ్డి అంతా ఎవరో దాతలు ఇచ్చిన గడ్డి. అలాంటి గడ్డిని ఏ విధంగా జరిగిందో నాకు తెలియదు. నేను ఆ టైంలో ఇక్కడ లేను. బయట నుంచి వచ్చేదలికే ఫైర్ అయిపోయింది. అగ్గిపడి గడ్డివామంతా ఇదైపోయింది. గోమాతలన్నీ అటోరిస్తూ బాధపడుతూ అవన్నీ ఉన్నాయి. అంటే గోవులకి ఏమైనా ప్రమాదం? గోవులన్నీ హీట్ అయిపోయి గడ్డి గోశాలకంతా దగ్గరలోనే ఉండడం వల్ల కాళ్ళు అవి ఇవి కొద్దిగా హీట్ అయ్యి కాళ్ళు హీట్ అయ్యి ఆ విధంగా అన్ని ఆవులన్నీ తాళ్ళు పోసేసి బయటకు తోలారు. ఏమైనా ఈ ప్రమాదం ఎవరైనా ఆకతాయిలు ఏమన్నా నిప్పు అంటించుంటారా? లేకపోతే షార్ట్ సర్క్యూట్ అయిందంటే ఎట్లా ఎట్లా జరిగిందంటారు? అది 2 మేము చూడలేదు నాన్న. ప్రమాదం ఎలా జరిగిందనే దానికి మాకంత ఏమీ కనిపియలేదు. ఏమన్నా సర్క్యూట్ అయినట్లే ఉందనుకుంటాం. పోలీసులకి ఏమన్నా కంప్లైంట్ చేశారా? మేము కూడేరు మండలం పోలీస్ స్టేషన్‌కి మేము ఫోన్ చేశాము. ఫోన్ చేసిన తర్వాత అక్కడి నుంచి మాకేం ఎలాంటి స్పందన ఏం రాలేదు గానీ, మళ్ళా ఫైర్ ఇంజిన్‌కి ఫోన్ చేసి మేము ఫైర్ ఇంజిన్ వచ్చేసి అంతా అనంతపురం నుంచి ఫైర్ ఇంజిన్ వచ్చి ఇదంతా మనకు నీళ్ళ ద్వారాగా సర్వీస్ చేసేసి ఇదంతా ఆర్పేసి వెళ్ళిపోయారు. ఇక్కడుండే గడ్డి అంతా ఏం లేదు. గడ్డి అయితే మిగలలేదు. మేము 5,00,000 రూపాయల వరకు గోమాతల కోసం పెట్టిన గడ్డి అంతా కాలిపోయింది. సార్ మీరు చెప్పండి సార్. మీరు చెప్పండి సార్. అంటే ప్రమాదం గురించి మీరేమైనా అంటే కంప్లైంట్ చేయటం గానీ, దర్యాప్తు చేసేదానికి ఏమన్నా ఇచ్చారా? కంప్లైంట్ అంటే నేను చేసిన 101కి ఫోన్ చేస్తేనే వాళ్ళు స్పందించి వచ్చారు. అది 4:00 నుంచి 7:30 వరకు ఇక్కడ చూసుకొని చేశారు. చెమ్మన్నారు. వాళ్ళ వల్లనే ఇదంతా ఆరిపోయింది. కానీ ఒక గ్లాస్ కూడా మాకేం మిగలలేదు. తను గోవులకైతే వచ్చి ఎవరైనా దాతలు ఉంటే ఆదుకుంటే మాకు కొంచెం ఆదుకుంటే కొంచెం మేలని అనుకుంటున్నాం. ఇక్కడ గోశాల స్వామి అందరికీ సేవ చేసుకుంటూ ఒక 60 మంది ముసలోళ్ళకి సేవ చేస్తున్నాడు. ఇక్కడ దేవాలయం కట్టిస్తున్నాడు. అండ్ ఇంత ముందుగా ఒక 20 డేస్ బ్యాక్ డిఎస్పీ గారు కూడా 16 ఆవులు